పాస్‌పోర్ట్ తీసుకోవాలంటే ఈసారి మీ జేబుకు చిల్లు పడేటువంటి అవకాశం ఉంది. 14 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ ఫీజులను పెంచుతూ ఒక నిర్ణయం తీసుకుంది. దీని ఫలితంగా సాధారణ పాస్‌పోర్ట్ కోసం కూడా రూ. 2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రూ. 1,500 చెల్లిస్తే సరిపోయేది. రూ. 1,000 పెంపు వలన 2,500 అయింది. అదే తత్కాల్ కింద పాస్‌పోర్ట్ తీసుకోవాలంటే కనుక రూ. 5,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. తత్కాల్ పాస్‌పోర్ట్ ప్రస్తుతం రూ. 2,500 మాత్రమే ఉండింది. దాన్ని డబల్ చేసిందనమాట. ఒక విధంగా చూస్తే సాధారణ పాస్‌పోర్ట్‌కి సంబంధించి దాదాపు 66% పాస్‌పోర్ట్ ఫీజుని పెంచింది. కొత్తగా పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసే 8 ఏళ్లలోపు పిల్లలకి, 60 ఏళ్ల పైబడిన వృద్ధులకి 10% మాత్రం రాయితీని కల్పించారనమాట. అంటే చిన్నపిల్లలకి వీళ్ళకి మాత్రం పెరిగినాయి. ఇది మొత్తం 14 ఏళ్ల తర్వాత చేసినటువంటి పెంపు. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి ఈలోపు మీ పాస్‌పోర్ట్ రెన్యువల్స్ ఏమైనా ఉన్నా, కొత్తగా దరఖాస్తు చేయాలన్నా కానీ పాత ఫీజుల మీద ఇమ్మీడియట్‌గా అప్లై చేసుకోండి.